ఏది అయినా ఆచి చికెన్ మసాలా. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి ఏకంగా హిందూ ధర్మం అత్యంత పవిత్రంగా భావించే రామాయణంపై తీవ్రమైన కామెంట్స్ చేశారు. కేరళ సాహిత్య ఉత్సవంలో పాల్గొన్న ప్రకాష్ రాజ్ రామాయణాన్ని వ్యంగ్యంగా చెబుతూ రాముడు లక్ష్మణులు ఉత్తర భారతానికి చెందిన వలస కూలీలుగా చెప్పుకొచ్చారు. వారిద్దరూ దక్షిణ భారత్ కు చెందిన రావణుడిగా పొలంలో పండ్లు దొంగిలించారన్నారు. అయితే దాన్ని చూసిన శూర్పణఖ జీఎస్టీతో కలిపి $2,000 కట్టాలని అడిగినట్లు ఎద్దేవా చేశారు. ఈ కారణం వల్లనే వివాదం మొదలైందంటూ వెటకారంగా మాట్లాడారు. ఈ క్రమంలోనే బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. 1 నేషన్ 1 ఎలక్షన్ 1 లాంగ్వేజ్ ను ఈ కథ ద్వారా ఉదాహరణగా చెప్పారు. ప్రకాష్ రాజ్ చేసిన ఈ కామెంట్స్ పై హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సాంప్రదాయ ఇతిహాస కథనాన్ని వక్రీకరించినందుకు నెటిజన్స్ కూడా విరుచుకుపడుతున్నారు. పార్లమెంట్లో డీలిమిటేషన్ పై చర్చ జరుగుతుండగా ప్రకాష్ రాజ్ మాటలు ఉత్తర దక్షిణ భారతం మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు మతపరమైన మనోభావాలను కించపరిచినందుకు ప్రకాష్ రాజ్ పై క్రిమినల్ కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. రావణుని దక్షిణాది గిరిజనుడిగా, రాముణ్ణి ఉత్తరాది వలస వ్యక్తిగా చూపడం ద్వారా ఆయన రాజకీయ లబ్ది కోసం ప్రయత్నిస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ రెహానా. విలక్షణ నటుడిగా పేరున్నటువంటి ప్రకాష్ రాజ్ మరొకసారి తీవ్ర వివాదాస్పదానికి కారణమయ్యాడు. సో రకంగా అతడు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతా ఉన్నాయి. ఒక రకంగా ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు, అందులోనూ మొత్తం హిందువులంతా కూడా, ఎందుకంటే హిందూకు సంబంధించి అత్యంత ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి శ్రీరాముని టార్గెట్ గా చేసుకుని అతను చేసిన ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తంగా కూడా దేశవ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. సో అవకాశం చాలా సందర్భంలో ప్రకాష్ రాజ్ కొంత తనదైన డిఫరెంట్ గా, ఎందుకంటే హిందూకు వర్గానికి చెప్పుకోవచ్చు, హిందూ మతానికి వ్యతిరేక ముద్రను అవలంబిస్తూ వస్తున్నారని చెప్పేసి కూడా గతంలో కూడా చాలా సార్లు అతనిపై విమర్శలు ఉన్నాయి, ఆరోపణలు ఉన్నాయి. ఎందుకంటే సనాతన ధర్మం కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర అంశాలపైన హిందువులను టార్గెట్ గా చేసుకుని అనేక మార్లు అనేక సందర్భాల్లో ఇటు హిందూ మతాన్ని టార్గెట్ చేసుకుని, హిందువులను టార్గెట్ చేసుకుని గతంలో పలు సందర్భాల్లో అతను చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. సో ఇప్పుడు తాజాగా వాటన్నిటికీ మించి, గతంలో అన్నిటి వ్యాఖ్యలకు మించి ఈసారి అతను చేసిన వ్యాఖ్యలు ఏకంగా మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఒక పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆయన మీద క్రిమినల్ కేసులు కూడా ప్రతి రాష్ట్రంలో కూడా అతనిపై క్రిమినల్ కేసులు కూడా నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే చాలా ఒకవైపేమో ఇప్పటికే దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశంపై చర్చ జరుగుతోంది. ఒకవైపు నిన్న నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న క్రమంలో ఇటు రాజ్యసభ కావచ్చు, లోక్సభలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. డీలిమిటేషన్ వ్యవహారం కావచ్చు, అదేవిధంగా మొత్తం పునర్విభజన, మహిళలకు సంబంధించి రిజర్వేషన్లకు సంబంధించి ఒక చర్చ జరుగుతున్న క్రమంలో డీలిమిటేషన్ వ్యవహారం పైన అతను తెరపైకి తీసుకొచ్చిన అంశం మరొకసారి ఉత్తరాది దక్షిణాది ఈ రెండు. ఒకవైపు ఏమో ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు ఈ యొక్క డీలిమిటేషన్ వ్యవహారం వల్ల ఉత్తరాది డామినేషన్ పెరుగుతుంది, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒకవైపు ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన పలు రాజకీయ పార్టీలు కావచ్చు, నేతలు కావచ్చు విమర్శలు చేస్తున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇప్పుడు తాజాగా ప్రకాష్ రాజ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అతను ఉదాహరించిన విధానము పెద్ద సంచలనంగా మారింది. ఒక రకంగా తీవ్ర వివాదాస్పదం అవుతుంది. ఎందుకు అంటే అతను మొత్తం రామాయణ గాథని ఒక రకంగా చెప్పాలంటే మొత్తం ఎంటైర్ గా ఒక తనదైన ముద్రలో వేస్తూ ఒక వ్యతిరేక భావజాలంతో ఇప్పుడు రామాయణ గాథను మొత్తం కూడా హిందువులు అత్యంత పవిత్రంగా భావించే రామాయణము, అందులో ఆరాధ్య దైవంగా భావించే రాముడుకు సంబంధించి ఈ వ్యవహారాన్ని అంతా కూడా దాని చుట్టూ ముడిపెడుతూ ఇటు ఉత్తరాది దక్షిణాదిని కంపేర్ చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇప్పుడు ఒక రకంగా ఒక మొత్తం దేశవ్యాప్తంగా కూడా పెను సంచలనంగా మారాయని చెప్పవచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఆయన చేసిన ఒక రకంగా పోల్చిన విధానం ఏంటంటే మొత్తంగా కూడా శ్రీరాముడు లక్ష్మణుడు ఉత్తరాదికి సంబంధించిన కూలీలు, ఇక్కడ దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి ఒక పెద్ద మామిడి తోటకు వచ్చారు. సో వాళ్ళు మామిడి కాయలు తెంపుకొని తినే క్రమంలో అక్కడ ఉన్నటువంటి శూర్పణఖ వారిని అట్కాయించి మీరు అనుమతి లేకుండా పండ్లు కోసుకున్నారు కాబట్టి సో దీనికి కొంత డబ్బులు చెల్లించాలి, ఎందుకంటే అనుమతి లేకుండా మీరు వీటికి తీసుకున్నారు కాబట్టి, పన్ను తీసుకున్నారు కాబట్టి వీటికి సంబంధించి కొంత జిఎస్టీ కట్టాలి, 2000 జిఎస్టీ పెనాల్టీతో కట్టాల్సి వస్తుందని చెప్పేసి శూర్పణఖ అనగా దాన్ని విభేదిస్తూ వాళ్ళు ఇద్దున్నారు. సో మొత్తంగా ఇది రావణుడు వచ్చేసి దక్షిణాదికి సంబంధించినటువంటి గిరిజన వ్యక్తిగా అభివర్ణిస్తూ, అదే సందర్భంలో రాముడు అదేవిధంగా లక్ష్మణుడు ఉత్తరాది కూలీలుగా అభివర్ణిస్తూ వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేశారు. సో ఇది మొత్తం ఎంటైర్
వ్యవహారం అంతా కూడా ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. సో గతంలో అనేక సందర్భాల్లో ప్రకాష్ రాజ్ ఇదే విధంగా కూడా హిందూ సనాతన ధర్మం పైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అతని పైన కూడా ఇటు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. కానీ ఇప్పుడు మాత్రం ఒక అడుగు ముందుకేసి ఏకంగా రామాయణాన్ని రాముని టార్గెట్ చేసుకొని ఇప్పుడు ఒక రకంగా కూలీలుగా ముద్ర వేస్తూ రాముడు లక్ష్మణుడు అత్యంత పవిత్రంగా భావిస్తారు. రాముడు ఏంటంటే ఒక న్యాయానికి ధర్మానికి ప్రతీకగా, ఎందుకంటే తండ్రి మాటను కాదనకుండా తండ్రి మాటను పితృవాక్య పరిపాలకుడు అని చెప్పేసి అదేవిధంగా న్యాయాన్ని ధర్మాన్ని పాటించే రాముణ్ణి ఒక ఉత్తరాది కూలీగా అభివర్ణించడము, అదే సందర్భంలో రావణుణ్ణి ఒక గిరిజనుడిగా భావిస్తూ మొత్తం ఎంటైర్ వ్యవహారాన్ని అంతా కూడా ఒక రామాయణాన్ని అంతా కూడా ఒక వివాదాస్పదంగా మార్చారు. ఈ నేపథ్యంలో హిందూ సంఘాలు మొత్తం కూడా అతనిపై మండిపడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో అతనిపైన కేసులు కూడా నమోదు చేస్తున్నారు. సో ఒకటి అల్టిమేట్ గా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో దేశంలో ఒక యూనిటీ ఐకమత్యత ఉన్నప్పటికీ కొందరి వ్యక్తుల తీరు వల్ల కొందరి అనవసరంగా లేనిపోని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పదే పదే ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని ఇటీవల కాలంలో చాలా మంది ఒక వర్గాన్ని టార్గెట్ గా చేసుకొని అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడల్లా హిందూ మతం అదేవిధంగా సనాతన ధర్మాన్ని టార్గెట్ గా చేసుకొని అనేక మంది ఇట్లాంటి విమర్శలు ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఒక రకంగా హిందూ మతాన్ని కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారనే ఒక ఆరోపణలు హిందూ సంఘాలు ఉన్నాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే హిందువులను అనవసరంగా ఇంతమంది టార్గెట్ చేస్తున్నా, సనాతన ధర్మాన్ని కించపరుస్తున్నా, వీరిపైన కేసులు ఎందుకు నమోదం చేయడం లేదు? ఎందుకంటే ఇలా ఉదాసీనంగా వదిలేయడం వల్లే ఎవరు పడితే వాళ్ళు ఇట్లాంటి వ్యాఖ్యలు హిందూ మతం పైన హిందూ వర్గాల పైన టార్గెట్ చేస్తూ వదిలేస్తే సో ఎవరికి పడితే వాళ్ళు మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇప్పటికైనా ప్రకాష్ రాజ్ పైన చాలా సీరియస్ గా కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయాలి, అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి హిందూ మతం హిందూకు సంబంధించిన వర్గాలు హిందూ సామాజిక కార్యకర్తలు కూడా ఒక రకంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సరే ఇప్పుడు మొత్తంగా దేశవ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల కర్ణాటక లాంటి బెంగళూరుకు సంబంధించి కావచ్చు, ఉత్తరాదిన కూడా కొన్ని చోట్ల ప్రకాష్ రాజ్ దిష్టి బొమ్మలు తగలబెట్టేందుకు కూడా సిద్ధపడుతున్నట్టుగా తెలుస్తోంది. హిందూ వర్గాలు హిందూ మతం అంతా కూడా సీరియస్ గా ఈ యొక్క ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. సో అతనిపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ వినపడుతోంది. సో అల్టిమేట్ గా ప్రకాష్ రాజ్ సార్ గతంలో చేసిన వ్యాఖ్యలు కావచ్చు, కానీ ఇప్పుడు అతను తీసుకున్న విధానము, అతన్ని అభివర్ణించిన విధానము అనవసరంగా ఒక వివాదానికి రామాయణాన్ని లాగడము, రామాయణం తీసుకోవడం వల్ల అనేక మంది హిందువులకు సంబంధించినటువంటి మనోభావాలను కించపరిచినట్టు అవుతుందని తెలిసి చేశాడా తెలియక చేశాడా, కానీ అనేక మంది సంబంధించిన హిందువులకు మాత్రం మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పేసి కొంత వాదన వినబడుతూ ఉంది. సో ఇది సరైన విధానం కాదు. సో ప్రకాష్ రాజ్ కు సంబంధించి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, లేకపోతే పాలకులు తీసుకుంటున్న నిర్ణయాలను ఖచ్చితంగా వాటికి సంబంధించి ఏదైనా అభిప్రాయ భేదాలు కావచ్చు, లేకపోతే కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత వ్యతిరేకత ఉన్నాయి, వాటిని ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా వాటి పైన ఎక్స్ప్రెస్ చేయాల్సిందే, ఎవరికైనా అది ఉంటుంది. కానీ అలా అని చెప్పేసి ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని ఏ వర్గమైనా సరే ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఇది ముమ్మాటికి తప్పే. సో ఇది ఒకసారి అయితే కాదు, ప్రతిసారి ఇట్లా సందర్భం వచ్చినప్పుడల్లా పదే పదే ఒకే వర్గాన్ని టార్గెట్ చేయడం వెనుక ఇతను వాంటెడ్ గా ప్రకాష్ రాజ్ ఇట్లాంటి వ్యవహారం నడుపుతున్నారా, ఎందుకు ఇంత ఒక రకంగా చెప్పాలంటే హిందూ వర్గాన్ని హిందూ మతాన్ని అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా హిందూ సంఘాలు మొత్తంగా విమర్శలు గుప్పిస్తున్నాయి. సో అల్టిమేట్ గా మనం వేచి చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలపైన మరింత దుమారం చెలరేగే అవకాశం కనబడుతోంది. సో ఇప్పటికే కొన్ని హిందూ సంఘాలు కూడా ఆందోళనకు పిలుపునిచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఈ వ్యవహారానికి సంబంధించి ప్రకాష్ రాజ్ వెంటనే క్షమాపణ చెప్పాలి, తను ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. సో ఇది అల్టిమేట్ గా తను చెప్పాల్సిన ఏదో రకంగా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది, కానీ అనవసరంగా ఇందులో రామాయణాన్ని రాముణ్ణి లాగడం కరెక్ట్ కాదు. సో వెంటనే క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ వినపడుతుంది. సో అల్టిమేట్ గా మరి వేచి చూడాలి, ఎందుకంటే ప్రకాష్ రాజ్ కూడా దీనిపై ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే హిందూ సంఘాల నుంచి కొంత పెద్ద డిమాండ్ వస్తా ఉంది. సో రామాయణాన్ని టార్గెట్ గా చేసుకుని ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఒక రకమైన రాజకీయ దుమారం కూడా రేగుతోంది. కాబట్టి సో కొంత ప్రకాష్ రాజ్ కూడా కొన్ని సంఘాలు మద్దతు ఇచ్చే అవకాశం కనబడుతుంది, ప్రకాష్ రాజ్ కు మద్దతుగా నిలబడే పరిస్థితులు కనబడుతుంది. ఈ అల్టిమేట్ వ్యవహారంలో ఏం జరగబోతోంది, ప్రకాష్ రాజ్ నిజంగానే దిగి వచ్చి హిందువుల మనోభావాలు మొత్తంగా కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి అనే కారణంగా క్షమాపణ చెప్తాడా అనేది కూడా మనం వేచి చూడాలి. సో మొత్తంగా ప్రస్తుతానికైతే ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు మాత్రం ఒక పెను దుమారానికి కారణమే అని చెప్పాల్సి ఉంటుంది. రెహానా. ఓకే రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.